అట్లా చూస్తానండి, ఇక్కడ ఒక జనాంగం కనబడతారు. ఈ జనాంగం ఏంటంటే దేవుడి మీద అలిగినవారు, దేవుని మీద కోప్పడినవారు. దేవుడు అంటే మాకు ఎందుకు ఇది జరగాలని అడుగుతాం. ఒక ఎత్తు అంటే దేవుడు అంటే వారు ఎందుకు ఆశీర్వదించబడాలి అని ఇతరులను చేయి చూపించేవారు. ఏంటి, వాడు ఎందుకు బాగుపడాలి, నేను బాగుపడ్డానో లేదో సరే పక్కన పెట్టు, వాడు ఎందుకు బాగుపడాలి. ఈరోజు చాలా మంది బుద్ధి అదే, దేవా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేసినా పర్వాలేదేమో, కానీ వాడికి ఎందుకు ప్రభు, అది వాడు చేసేవే నాకు చేయవే, వాడు ఎందుకు పోల్చుకుంటావు. దేవుడు ఎవరికి వాడి క్రియ తగినట్టుగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన న్యాయాధిపతి. నీవు కంగారు పడద్దు. మన జీవితము, మనకు దేవుడు సరిగా ఉన్నామా? మనము దేవుడు సరిగా ఉంటే మనం ఇతరులతో ఉండాల్సింది ప్రేమ, లవ్. నీకు ఇతరులకి సంబంధం ఉందంటే అది ప్రేమతో ఉండాలి, లేకపోతే నీకు ఉండకూడదు. కోపంతో సంబంధం పెట్టుకో, ద్వేషంతో సంబంధం పెట్టుకో, అహంకారంతో సంబంధం పెట్టుకో, ప్రూవింగ్ లైఫ్ ఎక్సలెన్స్ పర్ఫార్మెన్స్ పెట్టి సంబంధాలు పెట్టుకోవద్దు.